చూస్తే అమ్మాయి ఒక సూసైడ్ నోట్ రాసుకొని ఉన్నది క్లియర్గా. తర్వాత అమ్మాయి సెల్ ఫోన్ కూడా ఉన్నది అక్కడ. ఆ సెల్ ఫోన్లో కూడా చూస్తే అంటే లాగ్ కానీ పాస్వర్డ్ కానీ ఏం లేదు. చూస్తే కొంత చాటింగ్ కనిపించింది నాకు. ఒక అబ్బాయితో చాటింగ్ కనిపించింది. ఆ వివరాలు తీసుకొని మేము మార్నింగ్ ఎంక్వైరీ చేసుకోకపోతే ఈ అబ్బాయి శివరాం రాథోడ్ కోస్కి మండల్, శివరాం రాథోడ్ కోస్కి మండల్ అనే అబ్బాయితో ఈ అమ్మాయి చాటింగ్ చేసింది. ప్రైవేట్ చాటింగ్ అంట. ఆ సెల్ ఫోన్లో ఉంది. దాన్ని మేము సీజ్ చేసినాము. తర్వాత సూసైడ్ నోట్ సీజ్ చేసినాము. మళ్ళీ అదే బెడ్ మీద మాకు ఇంకొక అంటే పాత అది కూడా మాకు తెలిసింది. అది ఈ అమ్మాయి రాసింది. ఈ మూడు కూడా మేము సీజ్ చేసినాము. వీటిని అంటే డాటా కోసం చాటింగ్ జరిగింది. అదేవిధంగా మాకు నిన్న మార్నింగ్ 11 గంటల ప్రాంతాన ఒక సీసీ ఫుటేజ్ కూడా దొరికింది. మాకు ఒక సీసీ ఫుటేజ్ కూడా బజాజ్ దర్శన్ బాలాజీ దర్శన్ హోటల్లో సీసీటీవీలో వీళ్ళిద్దరు కలిసి 11 o'clock అక్కడ టిఫిన్ చేసినారు వీళ్ళు. అది కూడా మాకు సీసీ ఫుటేజ్ దొరికింది మార్నింగ్ 11 o'clock, నిన్న మార్నింగ్ 11 o'clock. తర్వాత ఈ అబ్బాయి వివరాల గురించి తెలుసుకుంటే కోస్కి మండలం, ఇతను పాత జిల్లా అబ్బాయి శివరాం రాథోడ్. ఈ అబ్బాయితో అమ్మాయి చాటింగ్ ఉంది. తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్యలో ఆ కన్వెన్షన్ వాళ్ళు చూస్తే మనకు తెలిసేది ఏంటంటే ఈ అబ్బాయి చీటింగ్ చేసి అబ్బాయి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కుదుర్చుకోవడానికి చేసేటట్టుగా మరి ప్రాథమికంగా అట్లా వివరాలు చాటింగ్ తెలిసింది. దాని తర్వాత అమ్మాయి రాసుకోవటం, అదేవిధంగా ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మేము కూడా వాళ్ళ తల్లిదండ్రులని అక్కడ ఈ అమ్మాయి పాత్ర వచ్చేసి మర్రి లింగయ్య, అగ్రికల్చర్ వ్యవసాయం, వాళ్ళ మదరు విజయ. తర్వాత ఈ అమ్మాయి ఒక తమ్ముడు ఉంటాడు ప్రణయ్, అతను కూడా డిగ్రీ చేస్తున్నాడు ఇక్కడ డిగ్రీ చేస్తున్నారు. తర్వాత కొంత ఎంక్వైరీ కూడా చేసుకోవడం జరిగింది. మాకు ఈ విషయం కూడా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసట. కొంత